నేను కాలేజ్కి వెళ్ళొస్తా. లంచ్ బాక్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. ఏంటే కాలేజ్కి వెళ్తానని చెప్పి మీ నాన్న దగ్గర కూర్చొని ముచ్చట పెట్టావు? ఏంటే నీ ప్రాబ్లం? కావాలంటే నా కూతురు ఈ రోజు కాలేజీ మానేసిద్ది కదరా. లేదు నాన్న, ఈ రోజు వెళ్ళాలి, రేపు నుంచి ఎలాగో హాలిడేస్ కదా. లేదులేమ్మా, మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా చేసేలే. సరే నాన్న, నేను ఈరోజు కాలేజ్కి సరిపోయారు బాబు కూతురు ఇద్దరు. అయ్యో అమ్మ, నాన్న ఏదో సరదాగా అన్నా. ఆ ముద్దులు కూడా కొన్ని నాయనమ్మ కొంచెం రేపు నుంచి సెలవులు వస్తున్నాయి, మన ఊరు వెళ్దాం. ఓకే నాన్న, సరే నేను కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్ బాయ్. సరే అమ్మా. సార్, Yes, what's your problem? పర్సనల్ ప్రాబ్లం సార్. Sir, I forgot my books outside, sir. Why did you attend without books? Here only. I will bring in 1 minute, sir. Okay, go. Hey, Putty. Hey. Putty. Hey, చెప్పేది నువ్వే. పొట్టి చెప్పేదాను. బ్యాగి పెట్టి సర్లేరా. అర్రే మాట్లాడచ్చు కదా. ఇంతకు ముందేమో రోడ్డు మీద ఎత్తుక్కుంటూ వచ్చావు, వచ్చి పక్కన కూర్చున్నా కానీ పట్టించుకోవేంటే? అంటే నిన్ను మార్నింగ్ నుంచి ఎత్తుకుంటూ వస్తున్నా, చూస్తూనే ఉన్నాను మాట. ఏదో సరదాగా నీతో హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడాను లేదు. సరే పద, క్లాస్కి వెళ్దాం. సార్కి అబద్ధం చెప్పి బయటకు వచ్చింది క్లాస్కి వెళ్ళడానిక? మరి ఇంకెక్కడికి వెళ్దాం? ఏదో సరదాగా అలా బయటికి వెళ్దాం. బయటికా? ఎలా వెళ్దాం? ఇలా ఎవరిది? ఇందా క్లాస్లోంచి చూడు పవన్ గడిది కొట్టేసా. బాబు నిన్ను. నన్ను ఏం లేదు, పద. కూర్చున్నావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా బైక్ స్లోగా డ్రైవ్ చేయమంటే? మరి ఏమైంది? ఇప్పుడు సేఫ్ గానే తీసుకొచ్చాను కదా. ఏమన్నా అయితే అప్పుడేం చేస్తావు? ఏం కాలేదు కదా, ఎందుకు ఇంత డిస్కషన్ చేస్తున్నావు? అరే ఏమన్నా అయితే ఏం చేస్తావు? ఏం కాలేదు కదా, ఎందుకు ఇంత షో చేస్తున్నావు? అది కాదు నందు, ఇప్పుడు అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయా అంత స్పీడ్గా డ్రైవ్ చేయడానికి? కోపంలో కూడా భలే అందంగా ఉంటావు తెలుసా నందు. ఏ నీ బుగ్గ మీద చుట్ట భలే ఉంటుంది తెలుసా. ఏ దొంగ, అడ్డు తిరిగి నిన్ను హ్యాండిల్ చేయడం ఎవరు తెలుస్తుంది? నన్ను హ్యాండిల్ చేయటం కాదు, ముందు మీ నాన్న హ్యాండిల్ చేయి. అవును, చెప్పడం మర్చిపోయా. మార్నింగ్ రెడీ అయ్యి వస్తుంటే కాలేజ్కి మా నాన్న బాగా చదువుకుంటున్నావు అని అడిగాడు. అలాగే ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే చెప్పు, తాట తీస్తా అంటున్నాడు. మరి నువ్వేమన్నావు? నీ పేరు చేద్దాం అనుకున్నా, ఎందుకులానే వదిలేసా.
కాకపోతే తర్వాత ఏం చెప్పాల్సిందే కదా. అన్నట్టు మర్చిపోయా, రేపటి నుంచి సెలవులు కదా, నాయనమ్మ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. నువ్వు ఊరు వెళ్తే నేనేం చేయాలి? అబ్బా, మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అదే కదా, నువ్వు కూడా అక్కడికి వచ్చే, ఎలాగో పవన్ కూడా అక్కడే ఉంటాడు కదా. ఇక్కడంటే ఇలా కలుస్తున్నావు, అక్కడ ఎలా కలుస్తాను? పవన్ ఎలాగో మా చుట్టాల అబ్బాయి కాబట్టి వాళ్ళ ఇంటికి అని చెప్పి బయటకు వస్తాను. సరే, ఈ ఐడియా కూడా బాగానే ఉంది. సరే, టైం చూసి మా నాన్నకి మన విషయం కూడా చెప్తాను. మీ నాన్న పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడంటావా? ఆయన నెగిటివ్ గా తీసుకున్నా గానీ నేను పాజిటివ్ గా తీసుకునేలా చేస్తాను. అదెలా? ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ కాబట్టి. అబ్బచ్చా. హలో మోతో చెప్పరా పవన్. మీరా బండికి ఎప్పుడు తీసుకెళ్ళావురా? రా, తెలిసిపోయిందా? నాకు తెలిసిపోవడమే కాదురా, కాలేజ్ టైం కూడా అయిపోయింది. అయినా అశ్వినితో అస్సలు టైం తెలియట్లేదురా. అమ్మాయిని కూడా తీసుకెళ్ళావా? నేను తీసుకెళ్ళిన విషయం పక్కన పెట్టు, నువ్వు తీసుకురావాల్సినవి చెప్తా విను. ఏంటో? నా లంచ్ బాక్స్ బ్యాగ్ తీసుకురారా. నాకేం బండి రా అవన్నీ మోసుకురావడానికి? బండి కావాలంటే తీసుకురా, లేకపోతే నీ ఇష్టం. సర్లే, తీసుకొస్తా. ఎక్కడ రావాలి చెప్పు. వాకబుల్ డిస్టెన్సే కాబట్టి అశ్విని వాళ్ళ ఇంటి సందు చివరికి వచ్చేరా. సర్లే, నా దగ్గర తొందరరా. కాలేజ్ వదిలేశారంట, వెళ్దాం పద. నందు, రేపు బయలుదేరుతున్నా, నువ్వు కూడా వచ్చు, ఓకేనా? Bye. Bye. ఏరా, రేపు నుంచి హాలిడేస్ అని ఈ రోజు వెళ్ళి పని కానీ ఇచ్చేసావా? అవన్నీ పెళ్లి తర్వాత వెళ్ళా, మా వాళ్ళు దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనుకున్నా. రేపు నుంచి హాలిడేస్ కదరా, దాన్ని ఎలా గెలుస్తావు? ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకోవాలి. నేనా? రే, నీకు దండం పెడతారు, ఇలా వాటిలో ఇరికించి బాకరా. సరే, ఏడవకి వెళ్దాం పద. ఏంట్రా ఊరు చివరికి తీసుకొచ్చి కూర్చోబెట్టు? ఉండరా, ఈ టైం కల్లా వచ్చేస్తానని చెప్పింది. వస్తారులేరా, వస్తే ఊర్లోకే వచ్చేది. వస్తారు సరేరా, నేను వచ్చాను దానికి తెలియాలి కదా. చెయ్యి ఊపింది చాలే కానీ వెళ్దాం. వచ్చావమ్మా బంగారు తల్లి? వచ్చేసాను, నాతో పాటు నీ కొడుకుని కూడా తీసుకొచ్చి. అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? అత్తయ్య, ఆరోగ్యం అది బాగుందా మీకు? ఆరోగ్యం బాగానే ఉందిలే. రండి అయ్యా, వచ్చి కూర్చోండి. రమ్మా. ఆ ఎండను పడి వచ్చారు, మంచినీళ్ళు చేస్తా ఉండండి. కష్ని వద్దులేమ్మా, కూర్చో. కాస్త ఇప్పుడే వద్దులే గారి, అయినా కార్లోనే కదమ్మా వచ్చింది, ఏసీ వేసుకొని బ్రహ్మాండంగా. ఇప్పుడే వద్దులేమ్మా. అన్నం పెట్టుకొస్తానయ్యా కాస్త. వద్దులేమ్మా, ఆల్రెడీ వచ్చేటప్పుడు హోటల్లో తిని వచ్చాము ఇద్దరం కదా. వాళ్ళ నాన్నమ్మ ఇంటికి ఒకసారి రమ్మని చెప్పరా. రేపు పిచ్చి నా కొడుకు ఇప్పుడే గారు ఊరు నుంచి వచ్చింది, అప్పుడే వెళ్ళి రమ్మంటావే? అవునరా, ఇచ్చిన కొడుకునే. ఆ అశ్విని విషయానికి వచ్చేసరికి మాత్రం. అరే, నేను మా ఇంటికి వెళ్తున్నారు, నన్ను వదిలి. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. కావాలంటే నీకు సాయంత్రం మీరు ఇప్పిస్తాను రా. అరే, వీడు నిజంగానే ఇప్పిస్తావురా? ప్రామిస్ రా, నిజంగా ఇప్పిస్తాను. సరే, వెళ్ళొస్తాను. రే, త్వరగా రా వచ్చేది. నాన్న, మీతో ఒక విషయం చెప్పాలి. ఏందమ్మా?
ఈ ఊరు చివర ఉంటారు సామ్రాజ్యం తెలుసు కదా నాన్న. తెలుసమ్మా, ఎందుకు? వాళ్ళ మనవడు కూడా మా కాలేజీ నాతో పాటు చదువుకుంటున్నాడు నాన్న. ఏమన్నా పిచ్చి వేషాలు వేసాడా? చెప్పు, చంపేస్తా నా కొడుకుని. లేదు నాన్న, నేను చెప్పేది వినండి, అలా కోపం తెచ్చుకోకండి. సరే, ఏంటో చెప్పమ్మా. నేను తను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని. ఏం వాగుతున్నావు? చదువుకోమని కాలేజీకి పంపిస్తే పుస్తకాలు తగలబెట్టి ప్రేమను ఎలగబెట్టావా? ఏంటండి ఏమైంది? ఏమైందా? కాలేజీలో పాఠాలు పక్కన పెట్టి ప్రేమ పాఠాలు మొదలు పెట్టిందంట ఇది. ఏంటే ఎవరు వాడు? అడగంగానే పేరు చెబుతుంది చూడు, సిగ్గు లేకుండా. బాగున్నారు పెద్దనాన్న, ఎంతసేపు అయింది వచ్చి? రారా, వచ్చావా? అక్క చదివే కాలేజీలోనే కదరా నువ్వు కూడా చదువుతుంది. ఏం జరుగుతుందో పట్టించుకోవా? ఏమైంది పెద్దనాన్న? గడప తొక్కటానికి కూడా అర్హత లేని నా కొడుకుని గదిలోకి తెచ్చుకొని పడుకుంటదంటరా నీ అక్క. ఏంటి పెద్దమ్మా, దేని గురించి మాట్లాడుతున్నాడు పెద్దనాన్న? కాలేజీలో ఎవరో ఆనంద్ అనే వాడిని ప్రేమించిందంట నీ అక్క. ఇదేదో నాకు చుట్టుకునేలాగుంది. వాడా పెద్దనాన్న? ఇప్పుడే వెళ్ళి వాడంత తెలుస్తా. పద్మ, ఇది చదివింది చాలే కానీ దీనికి ఇక్కడే పెళ్లి చేసేద్దాం, సరేనా? మీ నాన్న గురించి తెలుసు కదే, ఎందుకే అండి పరువు తక్కువ పనులు చేస్తావు? రమ్మని చెప్పావా? తను రమ్మంటాం కాదురా, నిన్నే పొమ్మంటానికి వచ్చారా? నేను పోవడం ఏంట్రా? ఇంట్లో విషయం చెప్పేసిందిరా, కనబడితే వాళ్ళ నాన్న చంపేస్తాడురా. వెళ్ళిపోర్రీ. తను వెళ్ళడం కాదు, నేను కూడా తనతో పాటు వెళ్ళిపోతాను. కరెక్ట్ మాట అన్నావు. రావే వెళ్ళిపోదాం. రే రే, ఏం చేస్తున్నావు రీ? రే రే, ఇవన్నీ నీకు తెలియదు, నువ్వు కామ్గా నీ పని చూసుకోపో. ఏం చేస్తున్నావు? నీకేం తెలియదు, నువ్వు పోరా. అరే పెద్దనా, అశ్విని గుద్దేశారు మీరు. చస్తే చావనిరా, గడప దాటినప్పుడే అది సచ్చింది అనుకున్నాను. అరే ఏడుస్తున్నాయండి, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాం బా. చూడండి యాక్సిడెంట్. బ్లడ్ బాగా లాస్ అయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాం డాక్టర్. బ్లడ్ గ్రూప్ తెలియకుండా ఎలా ఎక్కిస్తాం? ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అండి. నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్. ఎక్కించండి సార్. వెంటనే ఎక్కించడానికి ట్రై చేస్తాను, కానీ చాలా సీరియస్గా ఉంది కండిషన్. మీరు అలా అనకండి డాక్టర్. తనే మంచిది. ఓకే బాబు, ఎమోషనల్ కాదు బాబు, నా ప్రయత్నం నేను చేస్తాను. పెద్దమ్మా, నువ్వు తొందరగా హాస్పిటల్ రావాలి. నేను హాస్పిటల్కి రావడం ఏందిరా? ఎందుకు? పెద్దనాన్న అశ్విని కాలుతో గుద్దేసి హాస్పిటల్. ఏంటండి మీరు చెప్తుంది నిజమా? బరువు తక్కువ పనిచేసిన దాన్ని పాపమని తలవటం కూడా తప్పేనే. ప్రేమించానని చెప్పినంత మాత్రాన చంపేస్తారా? కులం తక్కువ సామ్రాజ్యం మనవాడితో లేచిపోతుంటే చూస్తూ ఉండాలా? ఏంట్రా సామ్రాజ్యాన్ని కులం తక్కువ దాస్తున్నావా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు బిడ్డ అడ్డం తిరిగిందంటే ఆవిడేనా వచ్చి పురుడు పోసింది? అప్పుడేరా నువ్వు పుట్టింది, అప్పుడు రాని పొలం ఇప్పుడు అడ్డం వచ్చిందా? ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఊళ్ళో నాకంటూ ఒక పరువు ఉంది. ఈ పరువు తీసేది ఏదైనా నాకు అక్కర్లేదు. నీకుండ పొరుగు వచ్చిందే మనకుండా ఆస్తి వల్లరా. నా మనవరాలు లేకపోతే ఉండ ఆస్తిలో నీకు సిల్లిగా కూడా దక్కదు. ఈ గొడవలన్నీ పక్కన పెట్టండి, ముందు హాస్పిటల్కి వెళ్ళాం కదండి. డాక్టర్ గారు ఏమైందండి? నా బిడ్డకి ఏమైంది? ఇప్పుడే బ్లడ్ ఎక్కించామమ్మా, పరిస్థితి సీరియస్గా ఉంది. త్వరలోకి వస్తే కానీ చెప్పలేము.
ఏంటి సార్ ఇక్కడే ఉండిపోయారు? మీరు కని పెంచిన కూతురు ఎలా ఉందో కూడా చూడాలనిపించట్లేదా? నేను ఒకసారి తను అడిగాను సార్, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని. తను ఏం చెప్పిందో తెలుసా సార్? మా నాన్నే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది సార్. మా నాన్న చిన్నపిల్లాడు లాంటి వాడు, బుజ్జగించి చెప్తే మన ప్రేమను ఒప్పుకుంటాడని చెప్పింది సార్. తను నా ప్రాణం సార్. ఆ ప్రాణం నా ప్రేమ వల్లే పోతుందంటే నాకు ఆ ప్రేమే వద్దు సార్. తను మీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు సార్. ఇప్పుడు నా రక్తం పంచి కాపాడాల్సిన పరిస్థితిలో ఉంది సార్. ఈ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాను సార్. తనని కాపాడండి సార్. ఇంకెప్పుడు మీకు కానీ మీ కూతురు కానీ కనపడండి సార్. దయచేసి తనని కాపాడండి సార్, ప్లీజ్ సార్. బాబు ఇలా రా. మీ అమ్మమ్మ సామ్రాజ్యం మా అమ్మ కడుపులో నేనుండగా నాకు ప్రాణం పోసింది. నువ్వు నా కూతురి ప్రాణాలు కాపాడావు. ప్రేమకి ప్రాణానికి కులంతో సంబంధం లేదని నిరూపించావయ్యా. నాన్న మీరు బాధపడకండి. మీకు చెప్పకుండా వెళ్ళి మేము పెద్ద తప్పు చేసాం, అందువల్ల ఇదంతా జరిగింది. మిమ్మల్ని క్షమించటం కాదమ్మా, ఆనంద్కి పనిష్మెంట్ ఇస్తాను. నాన్న కంగారు పడకమ్మా, నిన్నిచ్చి పెళ్లి చేయటమే పనిష్మెంట్.